వాయిస్ అకాడమీ ఈరోజు జరిగిన మనకి జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ఈరోజు ముందుగా కరెంట్ అఫైర్లో మనకి త్రిపురకు చెందిన 3 సాంప్రదాయ ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. ఆల్రెడీ మనము నిన్నటి రోజున చూసాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ చూద్దాం. ఈ రాష్ట్రానికి సంబంధించిన త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన 3 ఉత్పత్తులు, త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే 3 ఉత్పత్తులు ఉన్నాయో ఈ ఉత్పత్తులు సార్ అంటే జిఐ ట్యాగ్ పొందడం జరుగుతుంది. జిఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు పొందడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి. ఇలాగ మనకి జిఐ ట్యాగ్ పొందిన ఏంటండి సార్ అంటే మాతాబరి పేరా ప్రసాద్. ఒకటి ఏది సార్ అంటే మాతాబరి, ఓకే, మాతాబరి పేరి ప్రసాద్, ఓకే, పేరా ప్రసాద్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది మనకి ఆ త్రిపుర రాష్ట్రంలో త్రిపురాదేవి ఆలయంలో పెట్టే ప్రసాదం. ఇది ఒక విశిష్టమైన గుర్తింపు పొందడం జరిగింది. అందుకే దీన్ని మాతాబరి పేరా ప్రసాద్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది నాన్న. దాని తర్వాత మనకి రెండవది ఏంటి సార్ అంటే మనకి ఓకే రిగైన్ పచా టెక్స్టైల్. ఇది సార్ అంటే రిగైన్ పచారా టెక్స్టైల్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఇది ఒక క్లాత్ నన్ను చేతితో తయారు చేసే క్లాత్. ఈ చేతితో చేసే క్లాత్ కూడా మనకి జిఐ ట్యాగ్ పొందడం జరిగింది త్రిపుర రాష్ట్రానికి సంబంధించి. మూడవది ఏంటి సార్ అంటే రీసా. ఏంటి సార్ అంటే రీసా అని ఒక మగ్గం పైన తయారు చేసే వన్ ఆఫ్ ద క్లాత్. కాబట్టి మనకి ఈ 2024లో త్రిపుర నుంచి మొత్తం కూడా 3 ఉత్పత్తులు జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. ఒకటి చూసుకుంటే మాతాబరి పేరా ప్రసాద్ అనేది ఆ త్రిపురలోని త్రిపురాదేవికి పెట్టే నైవేద్యంగా పట్టే ప్రసాదం. అండ్ రిగైన్ ప్రచార టెక్స్టైల్ అనేది మనకి ఈ హ్యాండ్లూమ్ చేతితో తయారు చేసే వన్ ఆఫ్ ద క్లాత్. అండ్ రీసా అనేది చూసుకుంటే మగ్గం పైన తయారు చేసే క్లాత్. ఈ 3తో పాటు గతంలో ఇంకో ఒక ఉత్పత్తి కూడా ఇది అవ్వడం జరిగింది. అంటే దీంతో మొత్తం కూడా త్రిపురలో 4 ఉత్పత్తులు అనేవి మనకి జిఐ ట్యాగ్ పొందడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్న. దాంతో పాటు మనము నిన్నటి కరెంట్ అఫైర్ లో చూసాము. ఏంటి సార్ అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే అస్సాం రాష్ట్రం ఉందో అస్సాం రాష్ట్రానికి సంబంధించి 6 ఉత్పత్తులు జిఐ ట్యాగ్ పొందాయని కూడా చెప్పాము. అవి కూడా నీట్ గా రాసుకోండి మనకి. దాంతో పాటు మనకి ఇంకోటి ఏంటి సార్ అంటే భారతదేశంలో అత్యధికంగా జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రంలో ఉత్పత్తులు ఎక్కడున్నాయి సార్ అంటే ఒకటి ఉత్తరప్రదేశ్, రెండవది తమిళనాడు రాష్ట్రం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి. ఇక్కడ నుంచి నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఎన్నికల సంఘం దేశీయ వలస ఓటర్ల కోసం రిమోట్ టు ఎలక్ట్రానిక్ యంత్రం ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏది సార్ మనకి ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ఏది సార్ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. దీన్నే భారత కేంద్ర ఎన్నికల సంఘం అంటాం. ఇది ఎవరైతే దేశీయంగా వలసలు వెళ్ళి స్థిరపడి ఉంటారో ఓకే వలస ఓటర్ల కోసం ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఏమంటాం సార్ అంటే RVM అనే పేరుతో పిలుస్తాం. అంటే రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనే పేరుతో పిలుస్తాం. ఉదాహరణకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళితే అతను అక్కడే ఓటు వేసే విధంగా దీనిని తయారు చేయడం జరిగినది మనకి ఇది నన్న. దాదాపు వివిధ రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి దాదాపు 30 కోట్ల మంది ఓటు వినియోగించకుండా ఇది అవుతున్నారంట. అంటే భారతదేశంలోని దాదాపుగా ఒక 30 కోట్ల మంది ఈ యొక్క ఓటర్లు ఎంతమంది సార్ అంటే 30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడం లేదు అని దానికి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్
ఏ దాన్ని ప్రవేశపెట్టింది సార్ అంటే ఆర్విఎం, ఓకే, రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని ప్రవేశపెట్టడం జరిగినది మనకి ఇది నన్ను. అదే వలస ఆధారిత 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే దాదాపుగా 45.36 కోట్ల మంది వలసదారులు భారతదేశంలో ఉండడం జరుగుతుంది. అంటే దాదాపుగా దేశ జనాభాలో 37% మంది వలసదారులు ఉన్నారు. దాంట్లో ఎన్ని కోట్ల మంది మనకి వలసదారులకు ఓటర్లు ఓట్లు వేయకుండా ఉన్నారు? 30 కోట్ల మంది. దానికోసం ఈ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీని యొక్క లక్ష్యం ఏంటి సార్ అంటే ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని ఎవరు తయారు చేశారు సార్ అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వాళ్ళు అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఈ ఆర్వీఎం ద్వారా పోలింగ్ బూత్లలో మనకి 72 నియోజకవర్గాలలో దీనిని నిర్వహించవచ్చు అని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది మనకి. ఈవీఎం లాంటి భద్రత ఇవ్వడం జరిగింది మనకి దీనికి కూడా. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వలసదారి ఓటర్ల కోసం ప్రవేశపెట్టినది రిమోట్ ఎలక్ట్రానిక్ మిషన్ అని దాన్ని ప్రవేశపెట్టింది. ఎందుకు సార్ అంటే దాదాపుగా మనకి ఓటర్లు 30 కోట్ల మంది వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకి వలస వెళ్లిన ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడం లేదు. అయితే దీని ప్రకారం దాదాపుగా భారతదేశంలో 45.36 కోట్ల మంది వలస వెళ్లారు వేరే వేరే ప్రాంతాలకి. అది దేశ జనాభాలో 37% సమానం. వాళ్ళ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆర్వీఎం ను రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని ప్రవేశపెట్టారు మనకి. దీన్ని ఎవరు తయారు చేశారు సార్ అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇద్దరు కూడా తయారు చేశారు. అయితే మనకి ఇక్కడ ఈవీఎం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి ఈవీఎం అని దానికి సంబంధించిన డేటా చూద్దాం. ఈవీఎం అంటే ఏమిటి సార్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఒక్కడు మన బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్ ని మనం వేసుకునే వాళ్ళం. అంటే పేపర్లు ఇచ్చేవాళ్ళు ఆ పేపర్ పైన మనకి ఏ దానికి గుర్తు కావాలో ఆ దానికి. కానీ కొత్తగా మనకి ఈవీఎం ద్వారా ఏమవుతుంది సార్ అంటే ఈ ఈవీఎం లో ఒక సైడ్ గుర్తు ఇంకో సైడ్ బటన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఈవీఎం ని భారతదేశంలో 1972లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ ప్రవేశపెట్టారు సార్ అంటే కేరళ. ఏ స్టేట్ లో ప్రవేశపెట్టారు సార్ అంటే కేరళ స్టేట్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేరళలోని ఏ కాన్స్టిట్యున్సీ లేదా ఏ నియోజకవర్గం సార్ అంటే పరూర్. ఏ నియోజకవర్గం సార్ అంటే పరూర్ అనే నియోజకవర్గంలో ఏ దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్ అంటే ఈవీఎం ని ప్రవేశపెట్టారు. దాని తర్వాత ఈవీఎం కి చట్టబద్ధత కూడా కల్పించడం జరిగినది. చట్టబద్ధత కూడా లీగల్ స్టాట్యుటరీ బాడీ అంటాం. లీగల్ స్టాట్యుటరీ బాడీ కల్పించడం జరిగింది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మనకి ఏమవుతుంది సార్ ఇది ఈవీఎం ద్వారానే ఓటింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటు మనకి నోటా అనేది ఉండడం జరుగుతుంది. నోటా అంటే ఏమిటి సార్ అంటే నన్ ఆఫ్ ది అబోవ్. ఈ నోటాను మనకి 2013లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు ప్రవేశపెట్టారు సార్ నోటాను అంటే 2013లో ప్రవేశపెట్టారు. నోటా అనేది మొదటగా మనకి చివరలో ఉండడం జరుగుతుంది. ఇది పింక్ కలర్ లో ఉండే బటన్ ఉండడం జరుగుతుంది. అంటే ఆ యొక్క ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరు కూడా మనకి నచ్చకపోతే కింద అదే ఈవీఎం లో పింక్ కలర్ లో బటన్ ఉండడం జరుగుతుంది. అదే నోటా అనేది ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మనకి అండ్ ఇంకోటి కూడా ప్రవేశపెట్టారు. ఏది సార్ అంటే వివిప్యాట్ అంటే ఓట్ వెరిఫైబుల్ పేపర్ యాడెడ్ ట్రయల్ అంటాం. ఓట్ వెరిఫైబుల్ పేపర్ యాడెడ్ ట్రయల్ అంటే ఏమిటి సార్ అంటే మనం వేసిన ఓటు మనం అనుకున్న వ్యక్తికే పడిందా లేదా వేరే వాళ్ళకి పడిందా అని ఓట్ వెరిఫైబుల్ పేపర్ యాడెడ్ ట్రయల్ అంటున్నాం. ఇది కూడా మనకి భారతదేశంలో ఏ దాంట్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం విషయానికి వస్తే 1950 జనవరి 25వ తారీఖున ఏది ఏర్పడింది సార్ అంటే మనకి
కేంద్ర ఎన్నికల సంఘం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది 1950 జనవరి 25న ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం సార్ అంటే నిర్వచన్ భవన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఏదాన్ని సార్ అంటే ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యాలయాన్ని. ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క మొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు సార్ అంటే సుకుమార్ సేన్. ఎవరు సార్ మనకి సుకుమార్ సేన్ అని చెప్పవచ్చు మనకి. అయితే ప్రజెంట్ ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘ చైర్మన్ ఎవరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ప్రెసిడెంట్ చైర్మన్ లేదా కమిషనర్ ఎవరు? ఓకే, కాబట్టి మనకి కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ కి సంబంధించిన డేటా కూడా కొంతగా చెప్పాను నాన్న. ఓకే, నెక్స్ట్ ఎక్కడైనా వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ది లానెట్స్ పత్రిక ప్రచురించిన అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటును ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఎవరు ప్రకటించారు సార్ అంటే ది లానెట్స్. ఓకే, ఎవరు సార్ అంటే ది లానెట్స్. ది లానెట్స్ అనే పత్రిక ప్రపంచవ్యాప్తంగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే సంతానోత్పత్తి రేటును ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటును ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు 1950లో ఒక మహిళ వచ్చేసి 1950లో ఒక మహిళ ఓకే 5 పిల్లలను కనేదంట. 5 పిల్లలను సంతానాన్ని ఇచ్చేది. 5 పిల్లలను సంతానాన్ని ఇచ్చేది మనకి 1950 డేటా ప్రకారం. ప్రజెంట్ 2021 నాటికి ఒక మహిళ వచ్చేసి 2.2 పిల్లలకు ఈ యొక్క సంతాన ఉత్పత్తి రేటు అనేది పడిపోవడం జరిగినది. ఇదేంటి సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా సంతాన ఉత్పత్తి రేటుగా చెప్పడం జరుగుతుంది మనకి. అదే 2050 నాటికి మనకి ఎలాగ ఉండబోతుంది? 2050 నాటికి ఇది మనకు చూసుకుంటే 76%. ఓకేనన్నా, 76% ఇది అయ్యి మనకి దాదాపుగా 204 దేశాల్లో సర్వే చేస్తే 155 దేశాలు అంటే 204 దేశాలు 150 దేశాల యొక్క ప్రతి స్త్రీకి 2.1 పిల్లలు సంతాన ఉత్పత్తి ఉంటుందని ప్రకటించింది. అదే మనకి 2100 నాటికి ఈ సంతాన ఉత్పత్తి రేటు ఎలాగుండబోతుంది అంటే 97% పెరిగి ఓకే 198 దేశాలలో ఓకేనన్నా 198 దేశాలలో ఈ సంతాన ఉత్పత్తి రేటు పెరగడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే మన భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో 1950లో సంతాన ఉత్పత్తి రేటు ఒక స్త్రీ వచ్చేసి ఎంతమంది సార్ అంటే 6.18 మంది పిల్లలకు సంతానం ఇచ్చే విధంగా ఉండేది. అదే 1980 నాటికి 4.60 మందికి ఒక స్త్రీ సంతాన ఉత్పత్తి రేటును ఇచ్చేదిగా ఉండేది. అదే 2021 నాటికి వచ్చేసరికి సంతాన ఉత్పత్తి రేటు 91% పడిపోయినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రెసెంట్ 1.1 సంథింగ్ ఉండడం జరుగుతుంది. అదే 2050 నాటికి సంతాన ఉత్పత్తి రేటు ప్రతి 5 వ్యక్తులలో ప్రతి 5 వ్యక్తులలో ఒకరు ఇండియన్ సిటిజన్ ఉండడం జరుగుతుందంట. భారతదేశంలో 5 మంది తీసుకుంటే దాంట్లో ఒక వ్యక్తి సీనియర్ సిటిజన్ ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ది లానెట్స్ పత్రిక ప్రకటించడం జరిగినది మనకి. ఓకే, ఈ పత్రిక ప్రకారం ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు ఎలాగ ఉంది, ఎలాగ పడిపోతుంది అండ్ భారతదేశంలో మనకి ఎలాగ ఉంది
అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఇప్పుడు ఈ యొక్క సంతానోత్పత్తి రేటు పడిపోయింది. ఆ దేశాలు మనకి సంతానోత్పత్తిని పెంచండి చెబుతున్నాయి. ఉదాహరణకి చైనా దేశం ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధ జనాభా ఉన్న దేశం. ఓకే, దాని తర్వాత ఇటీవల చూడండి మనకి ఏ దేశం సార్ అంటే నార్త్ కొరియా. ఈ నార్త్ కొరియా దేశం కూడా ఇటీవల 2024లో మాతృ తల్లుల సమావేశం అంటే తల్లుల సమావేశాన్ని కూడా నిర్వహించి అక్కడ పిల్లల యొక్క అంటే సంతానోత్పత్తి రేటును పెంచండి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు జపాన్ అనే దేశంలో కూడా సంతానోత్పత్తి రేటు పడిపోతుంది. అలాంటి పరిస్థితి 2050 నాటికి ఇండియాలో కూడా ఉండబోతుంది అని ప్రకటించడం జరిగింది. కానీ ఈ డేటాను కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్ లో మనకి పడడానికి ఆస్కారం ఉంది. ఎకానమీ కరెంట్ అఫైర్ లో భాగంగా మనకి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, ఇప్పుడు మనకు బాగా ఫేమస్ అయిన వన్ ఆఫ్ ద వైరస్ అన్న ఏంటి సార్ అంటే బర్డ్ ఫ్లూ. ఓకే, మనకి ఏది సార్ అంటే బర్డ్ ఫ్లూ అనేది నన్ను. ఈ బర్డ్ ఫ్లూని మనం ఏమంటాం సార్ అంటే H5N1. దీన్ని మనం బర్డ్ ఫ్లూని ఏమంటాం సార్ అంటే H5N1 వైరస్ అనే పేరుతో పిలుస్తాం. అయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకు చూసుకుంటే ఈ పక్షుల నుంచి రావడం జరుగుతుంది. ఆ పక్షుల నుంచి వచ్చే బర్డ్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరంగా మారడం జరిగింది మనకి ఇది నన్ను. దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అయితే దీనికి ఇటీవల ఇచ్చిన WHO ఇచ్చిన డేటా ప్రకారం 2023 డిసెంబర్ నాటికి దాదాపుగా 80 దేశాలలో ఈ H5N1 అనే వైరస్ ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించింది అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడి నుంచి సార్ అంటే మనకి అటవీ పక్షుల నుంచి మనకి మన స్థానికంగా పెంచే పక్షులకు రావడం, దాని నుంచి మనుషులకు కూడా సోకే విధంగా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది అన్న. అంటే మనకి H5N1 జాతుల వంటి అడవి పక్షుల నుండి పెంపకం చేసిన పక్షుల ద్వారా ఇది సోకడం జరుగుతుంది మనకి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి జాతి మొట్టమొదటిసారిగా మనకి 1996లో ఎక్కడ సార్ అంటే 1996లో చైనా దేశంలోని గ్వాంగ్డాంగ్ ఎక్కడ సార్ అంటే గ్వాంగ్డాంగ్ అనే ప్రాంతంలో ఈ యొక్క వైరస్ అనేది ఉద్భవించినట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే H5N1 అనే వైరస్ చైనాలోని గ్వాంగ్డాంగ్ అనే ప్రాంతంలో ఈ యొక్క వైరస్ అనేది విస్తరించడం జరిగింది. దాంతో పాటు 2020లో ఈ H5N1 వైరస్ అనేది యూరప్ ఖండంలో విపరీతంగా విస్తరించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. 2023 నాటికి దాదాపుగా 80 దేశాల పైగా ఈ బర్డ్ ఫ్లూ అనేది వ్యాపించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్న. దీని వల్ల మనకు చూసుకుంటే సీల్స్ అండ్ సముద్ర జీవులు ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా చనిపోయాయి. అండ్ నక్కలు అండ్ ఉడుములు అండ్ ఎలుగుబంట్లు అండ్ వ్యూములు ఇలాంటివి అటవీ జాతి జంతువులన్నీ కూడా మరణించుతున్నాయి అని WHO ఈ యొక్క ఆందోళన వ్యక్తం చేయడం జరిగినది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా చూడండి అని మనకి ఈ యొక్క బర్డ్ ఫ్లూ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకు వ్యాపించడం జరిగినదిగా చెప్పడం జరిగింది అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖుని ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంగా, ఓకేనన్నా, ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 2వ తారీఖుని వరల్డ్ ఆటిజం, ఓకేనన్నా, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ కూడా ఇచ్చాడు అన్న 2024 థీమ్. ఇటీవల చూడండి జరిగిన ఎగ్జామ్ లో థీమ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. థీమ్ ఏంటి సార్ అంటే ఆర్టిస్టిక్. ఏది సార్ అంటే ఆర్టిస్టిక్ వాయిస్ లను సాధికారపరచడం. ఏంటి సార్ అంటే సాధికారపరచడం అనేది దీని యొక్క థీమ్ అన్న. కాబట్టి
ఏ డేని మనము అటిజం అవేర్నెస్ డే సెలబ్రేట్ చేస్తామంటే ఏప్రిల్ 12. ఓకే, అటిజం వాయిస్ లను సాధికారిక పరచడం అనేది దీని యొక్క థీమ్ గా చెప్పడం జరుగుతుంది. అయితే యుఎన్ఓ మొదటిసారిగా ఈ యొక్క డేని 2007లో దీనిని నిర్వహించారు. 2007లో దీనిని నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకు అటిజం అవేర్నెస్ డే నిర్వహిస్తూనే వస్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏప్రిల్ ఓకేనన్న ఏప్రిల్ 1 నుంచి 10 వరకు వాస్తవిక వాతావరణంలో జరగబోయే గగన్ శక్తి 2024 వ్యాయామాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏది సార్ అంటే గగన్ శక్తి 2024 అనే వ్యాయామం లేదా ఎక్సర్సైజ్. వ్యాయామం అనేది గగన్ శక్తి 2024 అనే వ్యాయామం ఏప్రిల్ 1 నుంచి 10 వరకు మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని వాళ్ళు నిర్వహించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది అన్న. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్నాను. నేవీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో రావడానికి ఆస్కారం ఉంది. ఇటీవల జరిగిన ఏపీ తెలంగాణలో ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఓకే, కాంటెంట్ అడగట్లేదు, ఎక్కువగా ఏం అడుగుతున్నాడు సార్ అంటే కరెంట్ అఫైర్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, అంటే కాంగో దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎన్నిక కాబడ్డారు నాన్న. ఆమె పేరు ఏంటో చేద్దాం. ఏ దేశానికి సార్ అంటే కాంగో. ఈ కాంగో దేశాన్ని మనం ఏమంటామంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటాం. ఈ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ఓకే, మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే మొదటి మహిళా ప్రధానమంత్రి. మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టడం జరిగింది సార్ అంటే జడిత్ సుమిన్వా తులుకా. ఎవరు సార్ అంటే జడిత్ సుమిన్వా తులుకా అనే ఆమె మొట్టమొదటి ఏదైనా కాంగో దేశం. పేర్లు అలాగే ఉంటాయి నన్ను మనం పెట్టలేదు కదా. ఓకే, కాబట్టి అలాంటి పేర్లే ఉంటే కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి ఈ యొక్క కాంగో దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఈమె మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇచ్చేయడం జరుగుతుంది. ఇటీవల యుఎన్ఓ యొక్క నివేదిక ప్రకారం చూస్తే ఇక్కడ మనకి ఈ యొక్క అంతర్గత సంఘర్షణల కారణంగా 7 మిలియన్ల జనాభా, దాదాపుగా 7 మిలియన్ల జనాభా అక్కడ నుంచి ఏమవుతున్నారు, వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో అత్యంత ఘోరమైన మానవ సంక్షోభం ఎక్కడుంది సార్ అంటే కాంగో ప్రదేశంలో ఉండడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవ సంక్షోభం ఎక్కడుంది సార్ అంటే ఇక్కడే. ఇంకా మొదటి మహిళా ప్రధానమంత్రి, భారతదేశంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఫస్ట్ వరల్డ్ లో మొదటి మహిళా ప్రధానమంత్రి ఇది ఎవరు సార్ అంటే సిరిమావో బండారి నాయకే. ఎవరు సార్ అంటే సిరిమావో బండారి నాయకే అనేది ఏ దేశం సార్ అంటే శ్రీలంక దేశానికి చెందిన ఆమె. అదే ప్రపంచంలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్ ద వరల్డ్. అయితే ప్రపంచంలో మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు సార్ అంటే మనకి ఎస్టిరా ఫెరల్ అనే ఆమె. ఈమె ఏ దేశానికి చెందిన ఆమె సార్ అంటే అర్జెంటీనా దేశానికి చెందిన ఆమె. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. మనకి దీంతో పాటు మన ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ లో మనము ఒక జీకే పాయింట్ ఆఫ్ లో ఒక కోర్స్ అనేది చేసాం నాన్న. చాలా తక్కువ ప్రైస్ మనీతో మేము పెట్టబోతున్నాం. 360 డిగ్రీలో మొత్తం కూడా వివరించడం జరుగుతుంది. మీకు అన్ని రకాల ఎగ్జామ్స్, గ్రూప్స్ అండ్ కానిస్టేబుల్, డిఎస్సి, అన్ని రకాల ఎస్ఎస్సి, బ్యాంక్స్ అన్ని ఎగ్జామ్ లో ఉపయోగపడే విధంగా జీకే, స్టాక్ జీకే, దాంతో పాటు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ కూడా అక్కడ అందించడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి కచ్చా తీవు ద్వీపం సంబంధించి కరెంట్ అఫైర్ లో ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే కచ్చా తీవు, కచ్చా తీవు, ఓకేనా, కచ్చా తీవు అనే ద్వీపం. ఓకే, కచ్చా తీవు ద్వీపం ఇప్పుడు ఇది మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న టాపిక్ నాన్న. అంటే దీనికి సంబంధించి మనకి చూస్తే 1974లో అప్పటి భారత ప్రధానమంత్రి ఓకేనన్న ఇందిరాగాంధీ గారు ఏ దానికి అప్పగించారు సార్ అంటే ఇందిరాగాంధీ గారు ఎవరికి అప్పగించారంటే శ్రీలంక దేశానికి అప్పగించడం జరిగింది. ఓకే, శ్రీలంక దేశానికి అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉండడం జరుగుతుంది, రాజకీయ చర్చ జరుగుతుంది. మనకు అలా అవసరం లేదు నాన్న. ఇలాగా భారతదేశం అనేది ఇలాగా ఉంటే మనకి దక్షిణ భారతదేశం ఇలాగా ఉంటే ఈ ప్రాంతంలో మనకి పంబన్ దీవి అనేది ఉంటుంది, ఈ ప్రాంతంలో మనకి శ్రీలంక అనే దేశం ఉంటుంది, ఇక్కడ మనకి ఏముంటుంది సార్ అంటే కచ్చా తీవు అనేది ఉండడం జరుగుతుంది. అయితే 1974లో దీన్ని బదిలీ చేశారు. అయితే మనకి భారత రాజ్యాంగంలో ఒకటో భాగం ఏదైతే ఉందో ఈ ఒకటో భాగం అనేది మనకి ఓకేనా, ఒకటో భాగంలో ఆర్టికల్ 1 నుంచి 4 వరకు మనకి భారతదేశం భూభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారతదేశం ఆర్జించిన భూభాగాల గురించి ఉంటుంది. ఏదైనా ఒక ప్రాంతాన్ని వేరే దేశానికి బదిలీ చేయాలన్నా లేదంటే వేరే ప్రాంతాన్ని మన భారతదేశంలో కలపాలన్నా ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలా. కానీ 1974లో ఇందిరాగాంధీ బదిలీ చేసిన దానిపైన ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయలేదు, అది భారతదేశానికి చెందుతుంది అని గతంలో తమిళనాడు రాష్ట్రం కూడా మనకి సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. అయితే ఈ కచ్చా తీవు యొక్క ఇది చూసుకుంటే మనకి దాదాపుగా 285 ఎకరాల విస్తీర్ణంలో ఉండడం జరుగుతుంది. దాదాపుగా దీని యొక్క పొడవు 1.6 కిలోమీటర్లు 1.6 కిలోమీటర్ పొడవు ఉండడం జరుగుతుంది మనకి. అంటే ఈ భారతదేశం నుంచి రావడానికి 33 కిలోమీటర్లు ఉంటుంది ఇండియా నుంచి దీవుకు రావడానికి. అదే శ్రీలంక నుంచి ఈ యొక్క దీవి కచ్చతీవుకు రావడానికి కేవలం 24 కిలోమీటర్లు మాత్రమే ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ దీవులో ఈ కచ్చతీవులో ఎలాంటి మంచినీటి వనరులు లేవు, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక చర్చి ఉండడం జరుగుతుంది కచ్చతీవుల్లో. ఏంటి సార్ అంటే ఈ దీవిలో ఉన్నది సెయింట్ ఆంథోనీ చర్చ్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి శ్రీలంక నుంచి అండ్ భారతదేశం నుంచి అక్కడ వలస వెళ్ళి కొన్ని పర్వదినాల్లో అక్కడ పూజలు లేదంటే అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అంటే శ్రీలంక అండ్ భారత్ రెండు దేశాల వాళ్ళు వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ గా నేను చూడడం జరిగింది కాబట్టి దీనిపైన కొంచెం ఫోకస్ చేయండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ కూడా పడడానికి ఆస్కారం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి మాల్దీవులు, శ్రీలంక, ఇండియా మధ్య కోస్ట్ గార్డ్ సిబ్బందికి సంబంధించి ఒక వ్యాయామం అనేది జరగడం జరుగుతుంది. ఏది ఓకే ఏ దేశాల మధ్య భారత్ మాల్దీవులు, దాని తర్వాత ఇంకోటి మనకి ఏది సార్ అంటే శ్రీలంక. ఈ 3 దేశాల మధ్య జరిగే వ్యాయామం పేరు ఏంటి సార్ అంటే దోస్త్ 16 అనే పేరుతో పిలుస్తారు. దోస్త్ 16 అంటే ఇది 16వ వ్యాయామం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే మనకి ఈ వ్యాయామం అనేది మొదటిసారిగా 1992లో ప్రారంభం అవడం జరిగింది. 2012లో దీంట్లో శ్రీలంక కూడా జాయిన్ అవ్వడం జరిగింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ దోస్తు 16 వ్యాయామం ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఇండియా అండ్ మాల్దీవులు, శ్రీలంక కోస్ట్ గార్డ్ల మధ్య. ఏవైతే కోస్ట్ గార్డ్ ఉందో, తీర ప్రాంత దళాలు ఉన్నాయో, కోస్ట్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య జరగడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి 1992లో మొదటగా ప్రారంభమైంది, 2012లో శ్రీలంక జాయిన్ అయింది. ప్రెసెంట్ ఎన్నోది సార్ అంటే 16వ ఈ యొక్క వ్యాయామంగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. ఓకే 16 ఇక్కడ శ్రీలంక కాదు నన్ను, సారీ బంగ్లాదేశ్. ఇక్కడ మనకి ఏది సార్ అంటే బంగ్లాదేశ్. ఏది సార్ అంటే శ్రీలంక చెప్పేసాను, బంగ్లాదేశ్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ 3 దేశాల మధ్య ఇది జరగడం జరుగుతుంది మనకి. అంటే 3 దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడం, పరస్పర సహకారము,
కార్యాచరణ చేపట్టడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది అన్న. కాబట్టి ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్ అన్న. రేపటి కరెంట్ అఫైర్ లో ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే, విశ్లేషణాత్మక అంశాలు ఏవైనా ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్, జై హింద్.